యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము నిమిత్తము సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు పత్తేబాద వాస్తవ్యులు శ్రీమతి శ్రీ పులిదిండి కుటుంబరావు గారు, శారదా కుమారి గారు, కుమారుడు యశ్వంత్, కుమార్తె స్నిగ్ధ, అల్లుడు రూపస్ కుమార్, మనుముడు ఆరిన్ గారు సహకారాన్ని ఇస్తున్నారు. కుటుంబరావు గారికి, శారదా గారికి ధన్యవాదాలు. స్నిగ్ధ, రూపస్ గారికి కృతజ్ఞతలు. యశ్వంత్, ఆరిన్లకు దేవుని దీవెన కలగాలని ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. కుటుంబరావు గారు చేసిన సహాయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. ప్రభు, ఈ సమయంలో వీరి కుటుంబాన్ని దీవించండి. గత మాసం కూడా ఈ బిడ్డలు 2 ఎపిసోడ్స్ ఇచ్చారు. వీరి దాతృత్వం కొరకై మీకు స్తుతులు అర్పిస్తున్నాము. హుదూద్ తుఫాను బాధితుల కొరకు ప్రార్థిస్తున్నాము. ప్రభు, మీరు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి నెమ్మదిని బట్టి మీకు వందనాలు. మీ పక్షంగా క్రైస్తవ సంఘాలు స్పందించిన తీరును బట్టి మీకు కృతజ్ఞతలు. ఈ రాత్రి వాక్య ధ్యానం ద్వారా మమ్మలను దీవించుమని మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనము నుండి వాక్యాన్ని ధ్యానము చేద్దాము. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం. గత రాత్రి 15 వచనాల వరకు చదువుకున్నాం. మరియు జ్ఞానము జారస్త్రీ నుండి, మృదువుగా మాటలాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. సో యు విల్ బి డెలివర్డ్ ఫ్రమ్ ద ఫర్బిడెన్ వుమెన్, ఫ్రమ్ ద అడల్ట్రెస్ విత్ హర్ స్మూత్ వర్డ్. జారస్త్రీ, ఫర్బిడెన్ ఉమెన్, అడల్ట్రెస్ ఉమెన్, పరస్త్రీ నుండి నిన్ను రక్షిస్తుంది అన్నాడు. పరస్త్రీ, జారస్త్రీ అనే 2 పదాలు ఒక్కసారి ఆలోచించాలి. దేవుని యొక్క వాక్యము స్త్రీ పురుషులను గూర్చినటువంటి నిర్మాణం ఆదికాండము గ్రంథము 1వ అధ్యాయం 27వ వచనంలో ప్రప్రథమంగా పురుషుడు, స్త్రీ అనే పదాలు కనిపిస్తాయి. ఆదియందు దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. నరులను తన పోలికలో, తన స్వరూపములో చేయాలనేటువంటి ఆలోచన కలిగిన దేవుడు స్త్రీగాను పురుషునిగాను మానవులను చేశాడు. స్త్రీగా పురుషునిగా చేసినప్పుడు మొదట పురుషుణ్ణి చేశాడు. నేలమంటి నుండి మనిషిని నిర్మించాడు. ఆ మంటి బొమ్మలో అతని నాసికా రంధ్రాల్లో జీవవాయువును ఊదాడు. జీవించే ప్రాణి అయ్యాడు ఆదాము. ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడైన యెహోవా చూచి ఎంచి ఆయన చేసిన కార్యం ఏమిటంటే, అతని ప్రక్కటెముక నుండి ఒక స్త్రీని నిర్మాణం చేశాడు. కనుక పురుషుడు, స్త్రీ ఒక మూర్తియే. వారిద్దరూ ఏక శరీరం అని ప్రకటించాడు మోషే. పురుషుడు, స్త్రీ ఇరువురు పరస్పర ఆధారం కలిగిన వారు. వివాహం యొక్క ఘనత అదే. పురుషుడు స్త్రీని ప్రేమిస్తాడు, స్త్రీ పురుషునికి లోబడుతుంది.
వారిద్దరూ ఒక శరీరముగా దేవుని మహిమపరుస్తారు. దేవుని ప్రణాళిక వివాహము. దేవుని ప్రణాళిక వివాహము. ఒక పురుషుడు ఒక స్త్రీతో వివాహ సంబంధము ద్వారా శారీరకపరమైన సంబంధాన్ని కలిగి ఉంటాడు. వివాహమునకు వెలుపట స్త్రీతో ఏక శరీర అనుభవము పాపముగా ఎంచబడినది. దేవుడు దానిని అంగీకరించడు. వ్యభిచారము, జారత్వము. పురుషుడు తన భావోద్రేకములను సంతృప్తిపరచుటకు స్త్రీ యందు, అనగా దేవుడు తనకు అనుగ్రహించిన భార్య యందు మాత్రమే అనుమతించబడ్డాడు. అందుకే వివాహం దేవుడు అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఎంచాడు. యవన కాలంలో ఉన్నటువంటి యవనస్తులైన పురుషులు వ్యభిచారిణులైన, జారిణులైన స్త్రీల యొక్క బారిన పడి తమ జీవితాలు పాడు చేసుకుంటూ ఉంటారు. అందువలన ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి మాటలు యవనస్తులైన కుమారుల కొరకు రాస్తున్నాడు సొలొమోను. జ్ఞానము లేకపోతే జార స్త్రీ బారిన పడిపోతాడు యవనస్తుడు. పరస్త్రీ పక్షమున పడిపోతాడు. అందుకని వాక్యములో ప్రతివానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. సొంత, ఓన్ అన్నాడు. సొంత అనే పదం వాడాడు కొరింథీ సంఘానికి రాస్తూ. సొంత స్త్రీ, పరస్త్రీ. అర్థమవుతుందా? సొంత స్త్రీ, పరస్త్రీ. పరస్త్రీ నుండి నిన్ను రక్షిస్తుందన్నాడు. పరస్త్రీ మృదువుగా మాటలాడును. చూడండి, యవనస్తులు జారస్త్రీ బారిన, తన భార్యగా కాకుండా ఉన్న వేరొక ఆవిడ బారిన పడే ప్రమాదం ఉంది. వారిని గురించి మాట్లాడుతున్నాడు, మృదువుగా మాటలాడుతుందన్నాడు. సోదరుడా, సోదరి, ఫర్బిడెన్ ఉమెన్, నిషేధించబడిన స్త్రీ అన్నమాట. ఫర్బిడెన్ అంటే నిషేధించబడింది. ఫర్బిడెన్ ఫ్రూట్ అంటాం. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో ఫర్బిడెన్ ఫ్రూట్ దేవుడైన యెహోవా చెప్పాడు కదా, తోట చెట్ల ఫలములన్నింటినీ నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడు తెలివినిచ్చు ఈ వృక్ష ఫలం నువ్వు తినకూడదు. ఫర్బిడెన్ ఫ్రూట్ అండ్ ఫర్బిడెన్ ట్రీ. అక్కడ ఆ వృక్ష ఫలం నిషేధించాడు దేవుడు. అలాగే పురుషునికి ఒక నిషేధం ఏమిటంటే పరస్త్రీ. అందుకనే బైబిల్లో చాలా వృత్తాంతాలు స్త్రీని గూర్చినటువంటి విషయంలో పురుషులు ఎంత జాగ్రత్తగా ఉండాలో చెబుతూ వచ్చాడు. యోబు అయితే ఇంకొంచెం అడ్వాన్స్గా మాట్లాడాడు. కన్యకను నా కన్నులతో నేను ఎలాగూ చూచెదను, నేను అలాగూ చూచిన ఎడల నా భార్య వేరొకరు తిరుగలి విసురును అన్నాడు. పరమనందున్న దేవుని ఆజ్ఞ ఏమగును అని అడిగాడు. పరమునందున్న దేవుని ఆజ్ఞ ఏమగును? ఈ మధ్య నేను టీవీలో కూడా చెప్పాను. ఒక వెబ్సైట్లో ఇండియాలో వివాహమైనటువంటి స్త్రీ పురుషులు 76,000 మందిని అభిప్రాయం అడిగారట. ఆ వెబ్సైట్ వారు ఏమని, వివాహేతర సంబంధంలో తప్పుందా అని. అబౌవ్ 80% తప్పు లేదని చెప్పేశారట. ఎంత దారుణము! దేవుని ఆజ్ఞ ఒక పురుషునికి ఒక భార్య, ఒక స్త్రీకి ఒక భర్త. పరిశుద్ధతగా ఎంచబడుతుంది వారి యొక్క శారీరక సంబంధం. భార్యను కాక వేరొకరిని ఆశించిన వాడు, వేరొకరిని కామించిన వాడు, వేరొకరితో విచరించిన వాడు, ఏక శరీరమైన వాడు దౌర్భాగ్యమైన శిక్షను అనుభవిస్తాడు.
ప్రకటన గ్రంథం 20:8 వ్యభిచారులు అబద్ధికులు అని రాశాడు. కనుక యవనస్తులు సాధారణంగా యవన ప్రయాణకు వచ్చిన మగపిల్లలు ఈ శోధనకు అత్యధికంగా గురవుతూ ఉంటారు. ఆపోజిట్ సెక్స్ పట్ల ఆకర్షితులు అవటం తీవ్రమైనటువంటి భావోద్రేకంగా యవన కాలంలో కనిపిస్తుంది. అప్పుడే పేరెంట్స్, తల్లిదండ్రులు యవన బిడ్డలకు కౌన్సిలింగ్ చేయాలి. ఎప్పుడు అవసరమో తెలుసా? నీ బిడ్డ 13 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు నీ కుమారుడు అతడు నడవవలసినటువంటి మార్గం ఉందే, పరాయి స్త్రీ పట్ల నడవవలసిన మార్గము, కుటుంబ జీవితం పట్ల అవగాహన, వివాహము పట్ల అవగాహన, శారీరక సంబంధం పట్ల అవగాహన ఆ బిడ్డకు వాక్యము ద్వారా నేర్పించగలగాలి. పరిశుద్ధత కాపాడుకోకపోతే కలిగే ప్రమాదాన్ని గురించి చెప్పగలగాలి. పరిశుద్ధతను కాపాడుకోవటం వలన కలిగేటువంటి దీవెన గూర్చి చెప్పగలగాలి. అలాగ చెప్పినప్పుడు వారు చెడు మార్గంలో పడకుండా కాపాడబడతారు. అందుకే సొలొమోను, నా కుమారుడా, జ్ఞానము నిన్ను జార స్త్రీ నుండి రక్షిస్తుంది, మృదువుగా మాట్లాడే పరాయి స్త్రీ నుండి నిన్ను రక్షిస్తుంది. ఇటువంటి జార స్త్రీ, పరస్త్రీ, మృదువుగా మాట్లాడి పరపురుషులను స్వాధీనం చేసుకోవాలని చేసే ఆలోచన గల స్త్రీ తన యవనకాలపు ప్రియుని విడుచున్నది, తన దేవుని నిబంధనను మరుచున్నదై ఉన్నది. ఆ స్త్రీ అట యవనకాలపు ప్రియుని నిబంధనను మరిచినటువంటిది, దేవుని నిబంధనను మరిచినటువంటిది, విడిచినటువంటిది. సోదరుడా, సోదరి, నిబంధన అనే పదం ఇక్కడ కనిపిస్తుంది. దేవుని యొక్క నిబంధన ఫర్గెట్స్ ద కోవెనెంట్ ఆఫ్ హర్ గాడ్. వండర్ఫుల్. దేవుని యొక్క నిబంధన ఏ స్త్రీ మరవకూడదు, ఏ పురుషుడు మరవకూడదు. ఇంకొక మాట నేను చెబుతాను. నూతనంగా వివాహమైనటువంటి భార్య భర్తలు వివిధ విషయాలలో తగాదా పడి వారి యొక్క జీవితాలు పాడు చేసుకుంటున్నారు. వివాహములో ఒక నిబంధన ఉన్నది. ఆ నిబంధన ఏమిటి? కొరింథీయులకు పౌలు గారు రాశాడు, ప్రతి స్త్రీ తన భర్తకు తన ధర్మము జరపవలెను, ప్రతి పురుషుడు తన భార్యకు ధర్మము జరపవలెను. వివాహంలో, క్రైస్తవ వివాహంలో తాలిబొట్టుకు కానీ ఇతర ఉంగరాలకు దేనికి ప్రాధాన్యం లేదు, ఒక్క ప్రమాణానికే ప్రాధాన్యం. కొందరు బైబిల్ మార్చుకుంటున్నారు, అది కూడా అవసరం లేదు. ఒక్కటే ఏమిటంటే వాక్యము చొప్పున దేవుని ఎదుట, సంఘము ఎదుట ప్రమాణం. ప్రమాణంలో ఏమాత్రం ఒక్క ప్రమాణమైన గుర్తుంటే భర్త భార్యను వదలడు, భార్య భర్తను వదిలేసి రాదు. అర్థమవుతుందా? మరణము వరకు నిన్ను ఎడబాయననేది ప్రమాణం. ఎందుకు వదిలొచ్చేస్తున్నారు ఇంట్లోకి ఆడపిల్లలు భర్తను వదిలి? భర్త ఎందుకు భార్యను పుట్టింటికి పంపించేస్తున్నాడు? మరిచిపోతున్నారు నిబంధన. ఈ లోపల అపవాది శోధిస్తాడు, అబ్బాయి భార్య గారి భర్త గారి ప్రమాదంలో, వ్యభిచారంలో పడే ప్రమాదం ఉంది. అందుకే ప్రభువు కూడా స్వయంగా అన్నాడు, వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు వాడు ఆమెను వ్యభిచారిని చేస్తున్నవాడు అవుతున్నాడు, జాగ్రత్త అన్నాడు. పురుషుడు ఎంత జాగ్రత్త తీసుకోవాలో తెలిసిన? తన యవన కాలపు భార్యను అకారణముగా విడిచిన వాడు ఆమెను సాతాను శోధించి పడగొట్టితే కారకుడు అతడవుతాడు తప్ప ఆమె కాదు. తన భార్యను పర్పస్ఫుల్గా వ్యభిచారిణిగా మార్చేసిన వాడు అవుతాడు అన్నాడు. సోదరుడా, సోదరి, వెడ్డింగ్ బాండ్ చాలా తేలికగా ఎంచుతున్నారు. పెళ్లిలో ఒక హెచ్చరిక, ఉరుము వంటి స్వరం వివాహం చేసిన పాస్టర్ చెప్తాడు, దీనిని చులకనగా ఎంచవద్దన్నాడు. శరీర సంబంధమైనటువంటి విషయము స్త్రీ పురుషులు
చులకనగా ఎంచరాదు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను పాన్పు నిష్కళంకంగాను ఉండాలి అన్నాడు. పాన్పు నిష్కళంకంగా ఉండాలి, పాన్పు నిష్కళంకంగా ఉండాలి అనగా శారీరక పరిశుద్ధత చాలా ప్రధానమైనటువంటి అంశముగా చెప్పబడుతూ వచ్చింది. చాలా ప్రధానమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును, దేవుడు తీర్పు తీర్చును. లెట్ మ్యారేజ్ బి హెల్డ్ ఇన్ ఆనర్ అమంగ్ ఆల్ అండ్ లెట్ ద మ్యారేజ్ బెడ్ బి అన్డిఫైల్డ్, ఫర్ గాడ్ విల్ జడ్జ్ ద సెక్షువల్లీ ఇమ్మోరల్ అండ్ అడల్టరస్. సెక్షువల్లీ ఇమ్మోరల్ అండ్ అడల్టరస్, వ్యభిచారులకు ఆయన తీర్పు తీర్చును. సెక్షువల్లీ ఇమ్మోరల్, ఇమ్మొరాలిటీ అపవిత్రత, డిఫైల్మెంట్ అపవిత్రత. మనం చాలా జాగ్రత్తగా యవ్వన బిడ్డలను హెచ్చరిక చేయాలి. ఈనాడు చాలామంది యువత, క్రైస్తవ యువత ప్రేమ పేరిట లోకం చూపిస్తున్న ఆ భ్రమతో కూడిన ప్రేమ అనే పేరిట శరీరాలు అపవిత్రం చేసుకుంటున్నారు. కారణము వాక్యము వారు విడిచిపెట్టేస్తున్నారు. ఇది ప్రేమ అనే భ్రమలోకి వెళ్ళిపోతున్నారు. బైబిల్ ప్రేమను గురించి ఏం చెప్తోంది? కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం చదవమనండి. ప్రేమ అంటే ఏమిటి అర్థమవుతుంది. అగాపే లవ్ అంటే ఏమిటి అర్థమవుతుంది. క్రీస్తు సంఘం కొరకు చూపించినటువంటి ప్రేమ అర్థం చేసుకుంటే వాళ్ళ ప్రేమ ఎంత ఉట్టిదో వాళ్ళకి తెలుస్తుంది. సోదరుడా, సోదరి, యవన కాలపు శోధనల నుండి యవన బిడ్డలు తప్పించుకోవాలి. పరిశుద్ధుడైన పౌలు ఒక ఆధ్యాత్మిక తండ్రిగా తిమోతికి రాశాడు, యవన కాలపు ఇచ్చలకు దూరంగా పారిపోమన్నాడు. యవనేచ్ఛలకు దూరంగా పారిపోమన్నాడు. ప్రధానంగా యవన కుమారులారా, మీ పరిశుద్ధత కాపాడుకోవాలి. మీరు తల్లిదండ్రులు మీకు వివాహము చేసే పర్యంతము స్త్రీ సాంగత్యమునకు వెళ్ళవద్దని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఇది జ్ఞానము, దేవుని జ్ఞానము. ఇదే సామెతల గ్రంథము 5వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికీ జారస్త్రీని గురించి రాస్తూ అంటాడు, జారస్త్రీ ఉండు ఛాయకు పోవద్దు, నీ మార్గము దానికి దూరము చేసుకొనుము, దాని ఇంటి వాకిట దగ్గరికి వెళ్ళకు. దాని ఇంటి వాకిట దగ్గరికి వెళ్ళకు. కిరాయికి వ్యభిచారం చేస్తారు. డబ్బుకు శరీరాన్ని నమ్ముకునేటువంటి స్త్రీ వద్దకు వెళ్ళవద్దు అంటున్నాడు. నీ యవన కాలం బలము, క్రూరులకు నీ జీవితకాలం ఇచ్చేస్తావు. నీ ఆస్తి పోతుంది, నీ కష్టార్జితం అంజలిల్లు చేరిపోతుంది. ఆఖరికి నీ మాంసం, నీ శరీరం క్షీణించిపోయినప్పుడు, అంటే ఎయిడ్స్ వచ్చినప్పుడని. మాంసం శరీరం క్షీణించిపోయేది ఎప్పుడు? ఎయిడ్స్ వచ్చినప్పుడు. ఎంతోమందిని నేను చూశాను, ఎయిడ్స్ పేషెంట్స్ని మరణ సమయంలో స్కెలిటనే, అస్థిపంజరం ఇంకేం లేదు వాళ్ళ శరీరాల్లో. ఎంతో అందమైన వ్యక్తులు, ఎంతో బలమైన వ్యక్తులు, వారి మాంసము శరీరము క్షీణించిపోయి అస్థిపంజరాల వలె మారి చనిపోయారు. జారస్త్రీ ప్రమాదకరం. కేవలము తుచ్చమైన కొద్ది క్షణాల సౌఖ్యం కొరకు మీ జీవితాలు పాడు చేసుకోవద్దు అనేది సొలొమోను గారు యవనస్తులకు చెబుతున్నాడు. 300 మంది భార్యలు, 700 మంది ఉపపత్నులు. ఎంతో అనుభవం కలిగిన వాడు. అందుకే ప్రసంగి గ్రంథంలో రాస్తాడు, స్త్రీ గుర్చి రాస్తున్నప్పుడు మరణము కంటే బలమైనటువంటిది ఉరులు కలిగిందని రాశాడు. నువ్వు అందులో చిక్కుబడితే బయటికి రాలేవు. జిగటగల దొంగ భూమి వంటి దుర్మార్గపు అనుభవాన్ని నీకు అది మిగిలిస్తుంది. జాగ్రత్త. యవనస్తులకు ఒక టీచింగ్ పేరెంట్స్ ఖచ్చితంగా
తండ్రియే తన యవన కుమారుడికి ఇచ్చి తీరాలి. శోధనను జయించుట బిడ్డకు నేర్పకపోతే బిడ్డ నాశనం అవుతాడు. దాని ఇల్లు మృత్యువునకు దారి తీస్తుంది. దాని ఇల్లు ఎక్కడ దారి తీస్తుందట? మృత్యువు దగ్గరకు దారి తీస్తుంది. బిడ్డలకు తెలియదు, యవనస్తులు భావోద్రేకాలను వెలువను బట్టి పరిగెత్తుతూ ఉన్నారు. ఇవాళ మరణానికి తీసుకెళ్తుంది. జాగ్రత్త. దాని నడుచు త్రోవలో ప్రేతల యొద్దకు వెళ్ళిపోతావు. అంటే ఆల్రెడీ దాని బారిన పడి చచ్చిన వారు పాతాళ వశం అయ్యారు. ప్రేతలు వారి దగ్గరికి పోవాల్సి వస్తుంది. దాని ఎందుకు పోవువారిలో ఎవరు తిరిగి రారు. జీవ మార్గాలు వారికి దక్కవు. దాని దగ్గరికి పోవాడు మరలా తిరిగి రాడు అన్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యము వ్యభిచారమును గూర్చి, పాపమును గూర్చి ఎంత తీవ్రంగా హెచ్చరిక చేస్తోందో. పాతాళ వశమైపోతావు, జాగ్రత్త. మరలా నీవు తిరిగి రావు. వేశ్యాసాంగత్యము కూడదు. మోషే భక్తుడు చెప్పాడు, ఎవడు వేశ్యతో వెళతాడో వాడు ఆమెతో అప్పుడే ఏక శరీరమైన వాడు అని చెప్తున్నాడు. ప్రియాదేవుని బిడ్డలారా, ఆమె యొద్దకు వెళ్ళిన వాడు మరలా తిరిగి రాడు. ఒకతను యవనస్తుడు దుఃఖిస్తున్నాడు. ఎందుకురా నాయన దుఃఖిస్తున్నావు అంటే, ఎయిడ్స్ వ్యాధి వచ్చిందని తెలిసిందట. చాలా మానసికంగా నలిగిపోయాడు. అతన్ని అడిగారు, ఏమిటయా ఎందుకు ఇట్లా జరిగింది అని అంటే, ఒక్క పర్యాయమే, ఒక్క చిన్న తొందరపాటు చర్య, ఒక్క పర్యాయం, ఒక పాపము, ఒక శారీరక డిఫైల్మెంట్, ఒక అపవిత్ర కార్యంలో పాల్గొన్నాడట. నేను ఒక చోట ఒక బోర్డు చూశాను. నాకు తల సిగ్గుతో దించుకున్న ఆ బోర్డు చూసి, ఖండం వాడవోయి, నిర్విచారంగా ఉండవోయి. నేను అక్కడ అది చూసా. ప్రభుత్వం యాడ్ అది. ఆ పదం కంటే వ్యభిచారం మానవోయ్, నిర్విచారంగా ఉండవోయ్ అని రాస్తే ఎంత బాగుండేది. అంటే మనుషులు ఏది పడితే అది చేసేస్తారు కాబట్టి ఏదన్నా ఒక జాగ్రత్త ప్రొవైడ్ చేద్దామనా ప్రభుత్వం. బట్ గాడ్స్ గవర్నమెంట్ ఈజ్ డిఫరెంట్. దేవుడు వ్యభిచారం మానమన్నాడు. ఖండం తగిలించుకుని వ్యభిచారం చేయమన్నా దేవుడు. వ్యభిచారం మానన్నాడు అంతే. ఒకవేళ నువ్వు ఎయిడ్స్ నుంచి తప్పించుకుని వ్యభిచారంలో ఉన్నావేమో, నువ్వు నరకం తప్పించుకోలేవు. ఈ 30 సంవత్సరాలు 50 సంవత్సరాల జీవితం కోసం నేను విచారించనండి. నీ ఆత్మ నశించిపోతుంది, నువ్వు నరకాగ్రికి వెళ్తావు. ప్రేతలు ఉన్నారు అక్కడ అన్నాడు. ఎక్కడా ప్రేతలు ఉండేది? పాతాళంలోనండి ప్రేతలు ఉండేది. పాతాళ వశం చేసుకుంటావా యవన బిడ్డలను? హెచ్చరిక చేయాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులకు ఉన్నది. నీవు సజ్జనుల మార్గమందు నడుచుకుందువు, నీతిమంతుల ప్రవర్తనలను అనుసరించుదువు. దేవుని యొక్క జ్ఞానమును అభ్యసించిన వాడు ఏం చేస్తాడట? సజ్జనుల మార్గమును నడుచుకుంటాడు. సజ్జనుడు అంటే మంచివాడు, సత్ప్రవర్తన కలిగిన వాడు. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు ఒక యవనస్తుడు పరిగెత్తుకుని వచ్చాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో సద్బోధకుడా అన్నప్పుడు ప్రభు అన్నాడు, దేవుడొక్కడే సద్బోధకుడు, దేవుడొక్కడే మంచివాడు. దేవుని బిడ్డలు మంచివారు. సజ్జనుడు, మంచి జనుడు అంటే మంచి విశ్వాసి అయినటువంటి వాడు. విశ్వాసుల మార్గములో నువ్వు నడుచుకోవాలంటే నీ జ్ఞానము కావాలి, నీతిమంతుల ప్రవర్తన అనుసరించేది. ఈ దినం నేను ఒక ఆయన పెద్ద వ్యాఖ్యానం చెబుతుంటే విన్నాను. సత్పురుషులు మన ముందు వెళ్ళిన మహానుభావులు ఉన్నారు, గొప్ప గొప్పవారు, వారిని పోలి నడుచుకుందాం అని చెబుతున్నాడు ఆయన. నిజమే కదా? మన ముందు అనేక మంది సాక్షులుగా ఉన్నారు, పరిశుద్ధులుగా జీవించి వెళ్ళిన వారు ఉన్నారు, జీవిస్తున్న వారు ఉన్నారు. వారిని మాదిరిగా పెట్టుకొని పరిశుద్ధంగా జీవించు. శారీరక పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన యొద్దకు మార్గము పరిశుద్ధత మాత్రమే.
యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపము లేని వారు దానిలో నిలిచి ఉందురు. భక్తిహీనులు దేశంలో ఉండకుండా నిర్మూలమగుదురు, విశ్వాసఘాతకులు పెరికి వేయబడుదురు. యథార్థవంతులు నివసిస్తారు, నీతిమంతులు నివసిస్తారు, లోపము లేని వారు నిలిచే ఉంటారు. చూడండి, లోపము లేనివారు అని ఎందుకు అంటున్నాడు? అభ్యాసము ద్వారా లోపము లేనివారుగా మనం ఉండాలి. లోపము లేకపోవటం అంటే దేవుడు లోపం ఎత్తి చూస్తే కాదు, మానవులుగా మనం మన యొక్క లిమిట్స్లో, దేవుడు మనకిచ్చిన సరిహద్దులలో మనం పరిశుద్ధంగా జాగ్రత్తగా జీవించాలి. చట్టం ఉన్నది, చట్టమునకు వ్యతిరేకంగా ఏమీ చేయకూడదు. ఈ మధ్యన ఒక ఇద్దరు పెద్ద మనుషులు ఒక వివాహ విషయంలో పెండ్లి కుమారుని పక్షంగా వాళ్లే తీర్పు చెప్పేస్తున్నారని విన్నాను నేను. ఇక ఈ అమ్మాయి మాకొద్దని ఇద్దరు పెద్ద మనుషులు చెప్పేస్తున్నారట. ఇవాళ ఉదయం కూర్చుని ఆలోచించాను నేను, ఆ ఇద్దరు పెద్ద మనుషులు శిక్షార్హులు. తెలుసునా? చట్టం ఉన్నది, మానవ చట్టం ప్రకారమే ఆ ఇద్దరు శిక్షార్హులైతే దైవిక చట్టం ఊరుకుంటుందా? దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు వేరు చేయకూడదు అని చెప్పిన వాక్యం జ్ఞాపకం చేసుకొని, హౌ కెన్ దీస్ టూ గ్రేట్ పీపుల్ ఎస్కేప్? ఇంపాసిబుల్, అసాధ్యం. వాక్యం ఇంకా బలమైనటువంటిది. అనేక సందర్భాల్లో వాక్యము చొప్పున ఆలోచిస్తూ గడగడలాడుతున్నాను నేను. మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, మన క్రియలు ఎలా ఉంటున్నాయి? ఒక పెద్ద ప్రమాదంలో నేను చిక్కుబడినప్పుడు నా హృదయంలో వచ్చిన మొట్టమొదటి ప్రశ్న, మొట్టమొదటిది, ఎక్కడ దేవునితో సరిగా లేనో ఆ విషయం నేను గడగడలాడి సరి చేసుకున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలు సరి చేసుకోకపోతే మనము పెరికి వేయబడతాము, నిర్మూలము చేయబడతామని వాక్యం చెబుతుంది. యథార్థవంతులంగా ఉంటే మనము దేశమున నివసిస్తాము, దేవుని యొక్క మార్గములో ఉన్నట్లు లోపము లేని వారుగా ఉంటే నిలిచి ఉంటామని లేఖనాలు సెలవిస్తున్నాయి. మనం నిలిచి ఉన్నామా? పెరికి వేయబడుటకు సిద్ధముగా ఉన్నామా? ఇది మనం ఆలోచించుకోవాలి. మనం నిలిచి ఉన్నామా? నిలిచి ఉంటామా? పెరికి వేయబడతామా? సోదరుడా, సోదరి, ఆత్మీయ జీవితం చులకనగా ఎంచవద్దు. ఇది పరిశుద్ధమైనటువంటిదిగా, ప్రీతికరమైన అర్పణగా, పరిశుద్ధాత్మని చేత మార్పు చెందినటువంటిదిగా దేవునికి సమర్పించబడుతున్నామనే సత్యాన్ని ఎన్నడూ మరిచిపోవద్దు. అది మడత అయిన, మచ్చ అయిన, కలంకమైన మరి అట్టిది ఏదైనా లేకుండానట్లుగా క్రీస్తు తన రక్తము చేత మనలను పరిశుద్ధపరిచాడని వాక్యం చెబుతోంది. మన జీవితాలు పరిశుద్ధమైనవిగా క్రీస్తుకు అంకితం కావాలి. ప్రార్థన చేసుకుందాం. ఈనాటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు పత్తేబాద వాస్తవ్యులు పులిదిండి కుటుంబరావు గారు, శారదా కుమారి గారు, కుమారుడు యశ్వంత్, కుమార్తె అల్లుడు స్నిగ్ధ రూపస్ కుమార్, మనుముడు ఆరిన్ గారు సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించును గాక. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. వాక్యం ప్రసారం చేసిన కుటుంబరావు గారు, శారద గారి కుటుంబాన్ని దీవించండి. రేపటి నుండి మాసం అంతం వరకు ఎపిసోడ్ సహకారులు లేరు ప్రభు, అనుగ్రహించండి. హుదూద్ తీవ్ర పెను తుఫాను కారణంగా బాధితులుగా ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆదుకోండి. చీకటి నుండి విశాఖ నగరానికి విడుదల దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక.